సంధ్య టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఈ వీడియో చూస్తున్న వారు ఇంతవరకు ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్న వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లె పల్లెకు కదిలిన రాజ్యాంగం. భారత రాజ్యాంగం 3వ దశలో మనం ఉన్నాము. 3వ దశ 1858 1909 వరకు. 1858 సిపాయిల తిరుగుబాటు ఈస్ట్ ఇండియా కంపెనీ సక్రమంగా సమర్థవంతంగా అణిచివేయలేదనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ చట్టం అనుసరించి రద్దు చేసింది. విడి సనార్కర్ 1857 సిపాయి తిరుగుబాటును ప్రప్రథముగా భారత స్వతంత్ర పోరాటంగా అభివర్ణించారు. ఈ చట్టం ఆధారంగా భారతదేశంలో బ్రిటిష్ రాజు ప్రత్యక్ష ప్రసారాలను ప్రారంభిస్తుంది. ఈ చట్టాన్ని అనుసరించి భారత గవర్నర్ జనరల్ అనే పదవి బ్రిటిష్ వైస్రాయి మరియు గవర్నర్ జనరల్గా వ్యవహరించబడుతుందని తెలిపింది. మొదటి బ్రిటిష్ వైస్రాయి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ 1858 భారత ప్రభుత్వం చట్ట ప్రకారం భారతదేశంలో పరిపాలనా నియంత్రణ కొరకు పార్లమెంటులో బ్రిటిష్ క్యాబినెట్ మంత్రి హోదా గల భారత వ్యవహారాల మంత్రి లేదా భారత రాజ్య కార్యదర్శి అనే నూతన పదవిని సృష్టించింది. ఈ పదవి 15 మంది సభ్యులు గల ఇండియా కౌన్సిల్ సహకారం మేరకు బ్రిటిష్ వైస్రాయి మరియు జనరల్ గవర్నర్ చేత భారతదేశ పరిపాలన చేస్తారు. మొదటి భారత వ్యవహారాల మంత్రి చార్లెస్ వుడ్. ఆయన చివరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ప్రెసిడెంట్. 1858 భారత ప్రభుత్వం చట్టాన్ని అనుసరించి భారతదేశ పరిపాలనా క్రమము 1 బ్రిటిష్ రాణి, 2 బ్రిటిష్ పార్లమెంట్, 3 భారత వ్యవహారాల మంత్రి, 4 బ్రిటిష్ వైస్రాయి మరియు గవర్నర్ జనరల్. 1861 భారత కౌన్సిల్ చట్టం. ఈ చట్ట ప్రకారం ఇండియాలో తొలిసారిగా వాసన మండలాలను ప్రవేశపెట్టారు. 1861 చట్ట ప్రకారం రాజ్యాంగ చట్ట నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా రాజు జమీందారులకు అవకాశం కల్పించారు. ఈ చట్ట ప్రకారం పోర్ట్ పోలియో విధానంను అనగా వ్యవహారాలు పాలన పరంగా కేటాయింపు అనే దాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఈ చట్టం 1862లో కలకత్తాలో పోర్ట్ విలియంలో తొలిసారిగా హైకోర్టును ఏర్పాటు చేసింది. 1892 భారత కౌన్సిల్ చట్టం. ఈ చట్ట ప్రకారం దేశంలోని తొలిసారిగా ఎన్నికలను విధానాన్ని పరోక్షంగా ఎన్నికల ప్రవేశపెట్టారు. 1892 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని సభ్యులను 10 మంది నుండి 16 వరకు పెంచారు. 4వ దశ 1909 నుండి 1935 వరకు. 1909 భారత కౌన్సిల్ చట్టం. ఈ చట్టాన్ని మార్లే మిట్టో సంస్కరణ అభివర్ణిస్తారు. మార్లే భారత వ్యవహారాల మంత్రి, మిట్టో బ్రిటిష్ వైస్రాయి మరియు గవర్నర్ల జనరల్. ఈ చట్టం ప్రకారం ఇండియాలోనే తొలిసారిగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. 1947 భారత స్వాతంత్ర చట్టాన్ని అనుసరించి ఇండియా జాతి విభజన ప్రకారం 2 దేశాలుగా విభజించబడటానికి ఈ చట్టమే మూలాధారం. తొలిసారిగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. ఇండియా జాతి విభజన ప్రకారం 2 దేశాలుగా విభజించబడటానికి ఈ చట్టమే మూలాధారం. ఈ చట్టాన్ని అనుసరించి మిట్టో అతని నియోజకవర్గాలకు పితామహుడని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం విధానాలను ప్రవేశపెట్టారు. 1909 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని శాసనసభ మండలి సభ్యుల సంఖ్య 16 నుండి 60కి పెంచారు. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి ఒక న్యాయ సభ్యుడిగా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనే భారతీయుడిని నియమించడమైనది. ఈ చట్టాన్ని అనుసరించి కేంద్ర శాసనసభను ఇంటీరియర్ లెజిస్లేచర్ అని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర శాసనసభకు బడ్జెట్ను చేర్చే అవకాశం కల్పించారు. 1919 భారత ప్రభుత్వ చట్ట స్వరూపం.
భారత ప్రభుత్వం పరిపాలనా విభాగాలలో కార్యనిర్వహణ శాఖ, శాసన నిర్వహణ శాఖ, న్యాయ శాఖ ఉంటాయి. ఇంగ్లాండ్లో భారత పరిపాలనా విభాగాలలో కార్యనిర్వాహక శాఖలో భారత వ్యవహారాల మంత్రి, ఇండియన్ కౌన్సిల్, భారత్ హై కమిషన్ ఉంటాయి. ఇంగ్లాండ్లో భారత పరిపాలనా విభాగాలలోని శాసన నిర్మాణ శాఖలో బ్రిటిష్ పార్లమెంట్ ఉంటుంది. ఇంగ్లాండ్లో భారత పరిపాలనా విభాగాలలో న్యాయశాఖ, ప్రివీ కౌన్సిల్ ఉంటుంది. బ్రిటిష్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వంలోని కార్యనిర్వహణ శాఖలో బ్రిటిష్ వైస్రాయి మరియు గవర్నర్ జనరల్ లేదా కార్యనిర్వాహక మండలి ఉంటుంది. బ్రిటిష్ ఇండియా కేంద్ర ప్రభుత్వంలోని శాసన నిర్మాణ శాఖలో కేంద్ర శాసనసభ అనగా ద్విసభ విధానంకి ఉంటుంది. బ్రిటిష్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వంలోని న్యాయశాఖలో సుప్రీంకోర్టు ఉంటుంది. బ్రిటిష్ ఇండియాలోని రాష్ట్ర ప్రభుత్వంలో కార్యనిర్వహణ శాఖలో గవర్నర్ ఉంటుంది. గవర్నర్ పరిధిలో పరిపాలన శాఖ అంశాలు 2 శాఖలుగా విభజించబడినాయి. దానిలో మొదటి రిజర్వ్ శాఖ, రెండవది బదిలీయింపు శాఖ. ఈ శాఖల అంశాలు ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, హోంశాఖ, న్యాయశాఖ మరియు నీటిపారుదల శాఖ. బదిలీయింపు శాఖల్లోని అంశాలు వ్యవసాయ శాఖ, ప్రజా ఆరోగ్య శాఖ, స్థానిక ప్రభుత్వాలు, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఈ శాఖల్లో అన్నిటిలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు పనిచేస్తున్నారు. బ్రిటిష్ ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వంలోని శాసన నిర్మాణ శాఖలో రాష్ట్ర శాసనసభ ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని న్యాయశాఖలో హైకోర్టు ఉంటుంది. 1919 భారత ప్రభుత్వ చట్ట ముఖ్య అంశాలు. ఈ చట్టాన్ని మాంటెక్ జేమ్స్ బార్డ్ సంస్కరణలు అని అంటారు. మాంటెక్ భారత వ్యవహారాల మంత్రి, జేమ్స్ బార్డ్ బ్రిటిష్ వైస్రాయి మరియు గవర్నర్ జనరల్. ఈ చట్టం ప్రకారం ఇండియాలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానం అనుసరించడమైనది. ఈ ద్వంద్వ ప్రభుత్వం విధానం రాష్ట్రంలో ప్రవేశపెట్టడం అయినది. ఈ చట్టం ప్రకారం కేంద్రంలో ద్విస్వభావ విధానం ప్రవేశపెట్టడం అయినది. ఇది నోట్ పాయింట్. ద్విసభ అనగా కేంద్ర శాసనసభను రెండు సభలుగా అనగా దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్గా ఏర్పాటు చేశారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ మొదటి చైర్మన్ విజి పటేల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ షురు ఫెడరిక్ వైట్. 1909 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి దౌత్య నిర్వహణ వ్యవహారాలను భారత హై కమిషన్ నియమించాడు. ఈ చట్టం ప్రకారం కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. ఈ బడ్జెట్ను చర్చించి ఆమోదించే అధికారం రాష్ట్ర శాసనసభకే అప్పచెప్పడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఆంగ్లో ఇండియన్లకు, క్రైస్తవులకు, సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ సర్వీసెస్ భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయమని కోరింది. ఈ చట్టం ప్రకారం ఇండియాలో తొలిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. నోట్ దిస్ పాయింట్. ఈ బాధ్యతాయుత ప్రభుత్వాన్ని భారతీయులు పాక్షిక భారతీయ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం భారత రాజ్యాంగం 3వ దశ, 4వ దశ, భారత కౌన్సిల్ చట్టాలు, భారత ప్రభుత్వ చట్ట ముఖ్య అంశాలు. చట్టాలను తెలుసుకోండి. మీకు మీరే భారత పౌరులను ప్రశ్నించే హక్కును పొందగలరు. మీకు మీరే లాయర్ కావాలి. మిగతా సమాచారం కోసం చూస్తూ ఉండండి సంధ్య టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. జై భీమ్.